నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. సహజంగా 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడాలి? విమర్శనాత్మకంగా ఆయన మాట్లాడే మాటలు ఉండాలి, ప్రజల సమస్యలను గురించి మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా చంద్రబాబు గారిని తిడుతూనో లేకపోతే ఆయన వయసు గురించి మాట్లాడుతూనో ఆయన మాటలను, ఆయన ప్రెస్ మీట్లు పూర్తి కావు అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన చంద్రబాబు గారి వయసు గురించే వ్యాఖ్యలు చేశారు. అసలు మరి ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇంత దిగజాడు వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, నేను మీకు ఇప్పుడు ఒక వీడియో వినిపిస్తాను. అది విన్న తర్వాత దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి కుట్రలు, గొడ్డళ్ళు, గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ల వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. 77 ఏళ్ల వయసు. ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది ఫస్ట్ టైం కూడా కాదండి. ఇప్పటికీ ఆయన గతంలో 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వయసు గురించి, చంద్రబాబు గారి చావు గురించి ఎందుకు మీరు దీన్ని గట్టిగా విమర్శించలేకపోతున్నారు? మీరు ఇప్పుడు ఏం చెప్తారు? మరి మీరెందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు సరైన విధంగా? అంటే బహుశా దీని గురించి నేను మాట్లాడినన్ని వీడియోలు కానీ లైవ్ డిబేట్ చర్చల్లో కూడా నేను ప్రస్తావించినన్ని సార్లు బహుశా ఇంకెవరు ప్రస్తావించి ఉండరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగటానికి సహజంగా ఏ రాజకీయ పక్షానికైనా ఒక నేరేషన్ అనేది ఉంటుంది, ఒక నేరేటివ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని వాళ్ళ నేరేటివ్గా వాళ్ళు ఎంచుకున్నారు. ఎంఐఎం ముస్లింల పరిరక్షణ అని చెప్పని వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ఎంచుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భావజాలాన్ని వాళ్ళొక నేరేటివ్గా ఎంచుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టి ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పని పార్టీని ప్రారంభిస్తే తెలుగువాడి ఆత్మవిశ్వాసం, అభివృద్ధి అన్న నేరేషను చంద్రబాబు నాయుడు గారు పార్టీకి అలవర్చారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనగానే ఇళ్ల నిర్మాణం జరుగుద్ది, రోడ్డు ఫార్మేషన్స్ అవుతాయి, సంస్థల గ్రౌండింగ్ అవుతాయి, ఉపాధి కల్పన జరుగుద్ది, డిఎస్సి నిర్వహణ జరుగుద్ది, పెన్షన్ పెంపు జరుగుద్ది. ఇలా ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ ప్రజలకు ఉంటుంది. అలాగే వైసీపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పార్టీ పట్ల కూడా ఒక అంచనా ఉండాలి ప్రజలకి. ఎస్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే, వైసీపీ అధికారంలో కొనసాగితే ఏంటి నెక్స్ట్ వస్తుంది అధికారంలో. దీనికి ప్రతి ఎన్నికకి ఒక ఐడియాలజీ వాళ్ళు వాడుకుంటూ వచ్చారు. అంటే వైసీపీకి ఒక నెరేటివే లేదంటారా మీరు? నేను చెప్తా మీకు ఉదాహరణ. పార్టీ ఆవిర్భావం నాడు వాళ్ళ నాన్న చనిపోయిన మరణాన్ని సానుభూతి రూపంలో దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. సంస్థాగతంగా పార్టీని బలపరచుకోగలిగారు. అంటే ఆ పర్టికులర్ ఎన్నిక వరకు అప్ టు 2014. 2014 రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఒక అవకాశం దక్కింది. ఆ అవకాశం దక్కిన తర్వాత 2019 ఎన్నికల నాడు ఇప్పుడు ప్రస్తావిస్తున్న ఈ వయసు అంశాన్ని, నేను యంగ్స్టర్ని, ఈ జనరేషన్ నాయకుడిని, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే జెన్జీ అని చెప్పని, అలాగే యువతరం ప్రతినిధిగా తాను పోర్ట్రేట్ చేసుకున్నాడు. యూనివర్సిటీలకు వెళ్ళాడు, కాలేజీలకు వెళ్ళాడు, యోబేరియన్ సదస్సులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా అతను 22 ఏళ్ళు వయసులో చిన్నవాడు కావడంతో దాన్ని అతనికి అడ్వాంటేజ్గా మలుచుకున్నాడు. యువత భవిష్యత్తు నా వల్ల మాత్రమే స్ట్రీమ్ లైన్ అవుతుంది, నేనే భవిష్యత్తు సెక్యూర్ చేయగలుగుతానని ఒక అభిప్రాయాన్ని కల్పించగలిగాడు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు, ప్రత్యేక హోదా సాధిస్తున్నాడు, 13 జిల్లాలను 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తున్నాడు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను రప్పిస్తా అన్నాడు. సిఏఏ కన్వెన్షన్స్, దావోస్ పర్యటనతో కూడా సంబంధం లేదు. ప్రత్యేక హోదా ద్వారా మనం ఇచ్చే వెసులుబాట్ల వల్లే లక్షలాది కోట్ల పెట్టుబడులు మన దగ్గరకు వచ్చేస్తాయి అన్నాడు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నా అన్నాడు. నమ్మారు ప్రజలు, నీ వెనక నడిచారు. ఇవాళ మీరు ఒక యంగ్స్టర్, మీ ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది అని అంటే అది మీకే పరిమితం కాదు, మీ వెనక మీ ఫ్యామిలీ కూడా మీకోసం వాళ్ళు కూడా ఓటేస్తారు. అరే పలానా గవర్నమెంట్ వస్తే మా అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తు దక్కుద్ది అని అంటే మీ బంధుమిత్రులు, మీ స్నేహితులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అలా 2019లో జగన్మోహన్ రెడ్డి ఈ కార్డు వాడేశాడు. నేను యంగ్స్టర్ని అని చెప్పుకునే ప్రయత్నం 2019కి దాన్నే తురుపు ముక్కగా వాడాడు, ఫలితం దక్కింది. కానీ ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
నీ మీద ఒక హై ఎక్స్పెక్టేషన్తో నీకు అధికారం కట్టబెట్టిన ప్రజలు అక్కడ నువ్వు ఇంకా 50 ఏళ్ళ 70 ఏళ్ళు అనేది పరిగణలోకి తీసుకోరు. నీ పనితీరు, నువ్వు ఇచ్చిన మాట, నువ్వు సాధిస్తున్న ఫలితాలు, సమాజం మీద చూపిస్తున్న ప్రభావం, ప్రజల జీవితాల మీద నీ పాలన వల్ల కలుగుతున్న ప్రభావం, ఇవి ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. 5 ఏళ్ళు నేను చూశారు పాలకుడిగా. మళ్ళీ 2024 ఎన్నికలకు వెళ్ళారు. ఏ చంద్రబాబు నాయుడు గారి కన్నా నువ్వు యువతరం ప్రతినిధిని అని చెప్పని పోర్ట్రేట్ చేసుకున్నావో మళ్ళీ తిరిగి అదే చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఎన్నికల్లో పోటీ చేసావు. ప్రజలకు తెలియదా చంద్రబాబు గారి వయసు ఏంటి, నీ వయసు ఏంటి అనేది? తెలిసుండి మరి 2024 నాటికి చంద్రబాబు నాయుడు గారికి 74 సంవత్సరం, నీకు 52 ఏళ్ళు. మరి 74 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నారు తప్ప ప్రజలు 52 ఏళ్ళ నిన్ను పరిగణలోకి తీసుకోలేదే. అంటే 2019లో ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్గా నువ్వు పోర్ట్రేట్ చేయగలిగావు, ప్రజామోదం దక్కించుకోగలిగావు. కానీ నీ వయసు, నీకు దక్కిన అడ్వాంటేజీ, నువ్వు దాన్ని వినియోగించుకున్న తీరు నీ పాలన పట్ల ప్రజలకు ఒక అభిప్రాయం కలగజేసింది. దాంతో 2024 నాటికి నీ స్లోగన్ అవుట్డేటెడ్. 2024కే అవుట్డేటెడ్ ఆ స్లోగను. ఇంక ఇప్పుడు నువ్వు మాట్లాడేదేంటి? 5 కోట్ల మంది ప్రజల కన్నా నీకు ఎక్కువ తెలుసా? ప్రజలు కదా ఆలోచించి నీకే ఓటేయాలి, ఆయనకు ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. 19లో నీకు అనుకూలంగా ఓటేసిన ప్రజలు 24లో నీకు వేయలేదు అని అంటే నువ్వు ప్రస్తావిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముసలాయినా అని చెప్పని ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్తూ వచ్చావు. అయినా సరే ప్రజలు ఆ ముసలాయిని ఎంపిక చేసుకున్నారు అని అంటే నీకన్నా ఆయన మెరుగైన పాలన అందిస్తారు. తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఆయన మాత్రమే చక్కదిద్దగలుగుతారు అని చెప్పిన ఒక నమ్మకం ప్రజలు ప్రదర్శించారు. అసలు ఏజ్ ఫ్యాక్టర్ అనే అంశం రాజకీయాల్లో వర్కౌట్ అవుతుందా? అంటే చేసిన అభివృద్ధి చెప్పాలి, ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాలు చెప్పాలి. కానీ అంటే మిగతా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం ఎంతకంటే ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా చేశారు. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా తీసుకోవచ్చు మనం. మరి ఏజ్ ఫ్యాక్టర్ అనే అంశం వర్కౌట్ అవుతుందా అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఐడియాలజీతో, లేదు అంటే ఏ మోటివ్తో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు? ఇక్కడ మీకు ఒక అంశం చెప్తాను నేను. 1980 దశకంలో అస్సాం గణ పరిషత్ ఏజీపీ పార్టీ ఉండేది. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అని చెప్పని అధ్యక్షుడిగా ఉన్న ప్రఫుల్ కుమార్ మహంతా ఆయన అస్సాం గణ పరిషత్ అని పార్టీని ఏర్పాటు చేసి 32 సంవత్సరాలకి అస్సాం ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఆయన ఎన్టీ రామారావు గారు కూడా వెళ్ళి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అస్సాంలో ఏజీపీకి అనుకూలంగా ప్రచారం చేసి వచ్చారు. 32 సంవత్సరాల ప్రఫుల్ కుమార్ మహంతా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. తర్వాత ఎక్కడున్నారు ఆయన? అంటే యంగ్స్టరే, విద్యార్థి పోరాటాల నుంచి వచ్చిన ఆయనే. జగన్మోహన్ రెడ్డి కూడా తనని తాను ఇంకా బాలాకుమారుడిగా భావిస్తున్నాడు. కానీ వాళ్ళ తన 4వసారి చట్టసభకు ఎన్నికై ఉన్నాడు. ఇప్పుడు వయసు క్రైటీరియా కాదు, పాలనా దక్షత, వాళ్ళ సామర్థ్యం, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోగలిగే నిబద్ధత, పెట్టుబడులు రప్పించగలిగే సామర్థ్యం, వీటినన్నింటినీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. వీటి ప్రాతిపదిక మీద మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. నువ్వు చెప్పిన వయసు అనేది 2019కి నువ్వు వాడేసిన కార్డు అది. ఇప్పుడు నిన్ను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూసిన తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పుకునే పదే ప్రస్తావించే వయసు నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారి కంటే నేను చిన్న అని చెప్పని. నిజమే, చంద్రబాబు నాయుడు గారి కన్నా నువ్వు చిన్న. కానీ 54 ఏళ్ళు నువ్వే బాలకుమారుడు కాదు. మామూలుగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో లాగా రైట్ ఏజ్లో నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తుంటే ఈ పాటికి తాతయ్య ఉండేవాడివి. మరి నీకంటే 11 సంవత్సరాలు చిన్న మా యువనాయకుడు నారా లోకేష్. మరి నిన్ను ముసలైన అనొద్దా? జుట్టుకు రంగు వేసిన మాత్రాన నువ్వు బాలకుమారుడు అయిపోవు. మా లోకేష్ కంటే మరి నువ్వు చాలా పెద్దడివి. మామూలుగా వెనకటి రోజుల్లో అయితే 58 ఏళ్ళకి గవర్నమెంట్ జాబ్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 62 ఏళ్ళకి పెంచారు. కానీ దాని ప్రకారం చూసుకుంటే ఇంకొక 4 ఏళ్లలో గవర్నమెంట్ జాబ్ నుంచి రిటైర్ కావాల్సిన వయసు నీది. సరే, ఇంకొక మాట, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఫిట్నెస్లో నువ్వు దేనికి పనికొస్తావు? నువ్వు ముసలైనా అంటున్న 2024 ఎన్నికల సందర్భంలోనే ఆయన బస్సులు యాడర్లు పట్టుకొని పైకెక్కి గంటల సేపు మండుటెండల్లో 46-47 డిగ్రీల ఎండల్లో మధ్యాహ్నం 1 గంట 2 గంటల టైంలో గంటేసి సేపు ప్రసంగాలు చేశాడు ఆయన. నువ్వు పోలీసుల వలయాల్లో ఈ రోజుకి ఆయన ప్రజలతో మమేకం అవుతారు. గంటల తరబడి ప్రజలతో స్పెండ్ చేస్తారు. బుడమేరు పొంగినప్పుడు కూడా ఆయన డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళిపోయి అసలు ఆయన ఫిట్నెస్లో, ఆయన పాలనా దక్షతలో ఆయన జీవితం ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. 28 సంవత్సరాల వయసులో ఒక సామాన్య రైతు కొడుకుగా, విద్యార్థి సంఘ నాయకుడిగా ఆయన సామర్థ్యం ప్రాతిపదికగా ఆయనకి టికెట్ దక్కి ఆయన నెగ్గి 30 సంవత్సరాల వయసులో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించున్న ఆయనకి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని ఇచ్చారు. నువ్వు మీ నాయన కొడుకుగా నీకు రాజకీయ అవకాశం దక్కింది. నీకు చంద్రబాబు నాయుడు గారికి పోలికేంటి? ఆయన స్వయం ప్రకాశి, నువ్వు మీ నాయన పేరు చెప్పుకొని వచ్చిన పరాన్నజీవి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.